ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. రండి వెళ్దాం ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. రాజు చేసిన తీర్మానంను, అతని చట్టంను వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయం కలిగెను. కనుక అనేకులు యూదుల మతమును అవలంబించిరి. మనం నిన్న దినాన్ని ఇక్కడనే ఆపుకున్నాం. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. అవి ఏంటంటే, ఎజ్రా గ్రంథంలో మనం క్లియర్గా చదువుతున్నాం, అహష్వేరోషు ఏలన ఆరంభించినప్పటి నుండి కూడా యూదుల మీద తనకి లెటర్స్ రాస్తూనే ఉన్నారు అని. నిజానికి ఎస్తేరు గ్రంథం మొత్తంలో కూడా మనం యూదులకు విరోధి అయిన ప్రధాన శత్రువుగా ఉన్న హామాను చేసిన తలపెట్టిన కీడును బట్టి మాత్రమే చదువుతున్నాం. ఎక్కడా కూడా మనం మందిరం గురించిన ప్రస్తావన చదవల. రెండోది, రాజు ఎటువంటి కంప్లైంట్స్ విన్నాడు అనేది మనం ఈ ఎస్తేరు గ్రంథంలో చదువుతున్నామంటే, మొర్దెకై మొక్కలేదని ఒక జాతి వారు ఉన్నారు. ఆ జాతి వారు తిరుగుబాటు చేసేవారు. వారి వలన మనకి రాజుకు ఏ ప్రయోజనం లేదు. ఇలాంటి మాటలు మనం విన్నాం. అంటే ఇలాంటి మాటలు అహష్వేరోషు రాజు విన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఎజ్రాలో మనం చదువుకున్న ఆ ఒక్క మాట ఇంకొకలా ఉంది. ఎలా ఉందంటే, ఆ యూదుల మీద, యూదా వంశస్థుల మీద, యెరూషలేము వంశస్థుల మీద వారి మందిరం కట్టడానికి ఆటంకాలు కలుగజేస్తూ రాస్తున్న అధికారుల కంప్లైంట్లు మరి ఎక్కువగా కనిపిస్తాయి. ఇవన్నిటి మధ్యలో మనకి ఆ యూదుల పక్షాన అహష్వేరోషు రాజు నిలబడినట్టుగానే మనం చూస్తున్నాం. మొదట్లో అంటే ఎస్తేరు ఎంటర్ అయిన తర్వాత పరిస్థితులు మారాయి తప్ప అంతకుముందు అంత ఫరగా ఏం లేడు రాజు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఒకసారి చూడండి. రాజు చేసిన తీర్మానం, మీరు చెప్పండి, ఇప్పుడు తీర్మానం రాజు చేశాడా, మొర్దెకై ఎస్తేరు వాళ్ళు చేశారా? రాజు చేసిన తీర్మానం అని మనకి అంటే రాజముద్ర పడింది కనుక రాజు చేసిన తీర్మానం అని అంటున్నారు. కానీ ఈ ఉద్దేశము అంటే మీకు నచ్చినట్టుగా మీరు చెయ్యండి అని రాజు ఎవరికి అప్పగించాడు? ఎస్తేరుకి అప్పగించారు, మొర్దెకైకి అప్పగించారు. కానీ తీర్మానం మొత్తం కూడా ఎవరు చేసినట్టుగానే ఉంది? రాజు చేసినట్టుగానే ఉంది. అందుకే చూడండి 9వ అధ్యాయం 1వ వచనం కూడా, రాజు చేసిన తీర్మానమును, చట్టమును అంటున్నారు. నేనేమంటున్నానంటే, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా, ఎన్ని వ్యతిరేకపు మాటలు వినిపిస్తున్నా, రాజుకు ఎస్తేరు మీద కానీ మొర్దెకై మీద కానీ
ఒక అండర్స్టాండింగ్ ఉంది కదా. ఎగ్జాక్ట్గా అలాగనే 24 గంటల్లో రాత్రింపగళ్ళు తేడా లేకుండా మన మీద, మన సహోదరుల మీద కంప్లైంట్లు చెప్తూ ఉన్న అపవాది ఎన్ని నేరములు మోపుతున్నా సరే సంఘం పట్ల దేవునికి కూడా ఒక ఉద్దేశం ఉంది. ఆమేన్. ఇక్కడ ఎలాగైతే ఎస్తేర్ మొర్దెకైలు శత్రువు ఎవరు అని గుర్తుపట్టి వారు దేవుణ్ణి ఆశ్రయించి జాగ్రత్తగా ఆయన కట్టడల్లో, నియమాలలో అన్నిట్లోనూ ఉన్నారో, సంఘం కూడా శత్రువుని గుర్తుపట్టి దేవుని ఆజ్ఞల్లోనూ నియమ నిబంధనల్లోనూ నడవాలని, దేవుని తప్ప ఇంక ఎవరిని కూడా ఆశ్రయించొద్దని ప్రార్థన చేద్దామా? ఎందుకంటే ఒక అన్య రాజే ఇంతగా కదులుతుంటే, ఇంతగా చేస్తుంటే దేవాది దేవుడు ఇంక ఎలా కదులుతారు? ఇంకెన్ని ఉద్దేశములు కలిగి ఉంటారు? ఆయనకు దూరంగా బ్రతికిన కాలం చాలు. చెప్పండి ఆ మాట. ఆయనను ఆశ్రయించకుండా సొంత తలంపుల్లోనూ, సొంత నిర్ణయాల్లోనూ, సొంత ప్లాన్స్లోనూ కదిలిన కాలం చాలు. దేవుణ్ణి ఆశ్రయిద్దాం. దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత దేవుని నడిపించే ఆ మార్గంలో నడుద్దాం. అలా ఆయన పైన ఆనుకునేవారే ఆయన సంఘం అండి. ఈరోజు మనం అదే ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రాలైనా దేవ ఈ సమయంలో తండ్రి పాదాలు చెంతకు వచ్చాము తండ్రి ప్రభా. మీకు దూరంగా బ్రతికిన కాలం చాలు తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా, ఆయన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు పక్కన పెట్టినాయన తండ్రి. మీతో నడిస్తే చాలు తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా, మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు చెప్పిన మీ ప్రణాళికలోకి మేము రావాలి తండ్రి ప్రభా. నాయన తండ్రి అటువంటి గొప్ప కార్యం మా పట్ల చేయండి తండ్రి ప్రభా. తండ్రి నువ్వు వేసిన ప్రణాళికలకు మేము రావాలంటే నేను ఆశ్రయించాలి తండ్రి ప్రభా. అలా ఆశ్రయిస్తే నాయన తండ్రి ప్రభా మాకు ఏ ప్రణాళికతో మీరు నడిపించాలని మీ ఉద్దేశం మాకు మేలుకొన్నట్టుగా మీరు చేస్తారు తండ్రి. అటువంటి గొప్ప మాకందరికీ దయచేసి నడిపించమని మేము మీరు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రెండవది ఇక్కడ చూడండి, 17వ వచనంలో ప్రతి పట్టణంలోనూ ప్రతి సంస్థానంలోనూ యూదులకు ఆనందమును సంతోషమును కలిగిందట. ఎందువలన? రాజు చేసిన తీర్మానమును బట్టి. రెండవది, దేశ జనులలో యూదుల ఎడల భయం కలిగిందట. ఎందుకు భయం కలిగిందో తెలుసా? రాజు యూదుల పక్షాన ఉన్నాడని భయం కలిగింది. హల్లెలూయా. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తా చూడండి. రాహాబు వేశ్య ఉంది కదా, తను ఇంకా అక్కడి నుంచి విడిపించబడి రాకముందు వేగులు చూడటానికి వెళ్ళిన వారిని కాపాడుతున్న సమయం ఉంది. అప్పుడు వారి డిస్కషన్ గుర్తుందా? మీ దేవుడైన యెహోవా ఎలాంటి కార్యాలు చేస్తారో మేము విన్నాం.
ఆ వినిన మాటలను బట్టి ఆ దేవుని వలన భయము గురించి మాట్లాడిందండి. ఒకసారి మనం దేవునికి లోబడితే ఆయన చేస్తున్న కార్యాలు ఎటువంటివో మన చుట్టూ ఉన్నవారు చూస్తారు. చూడండి, ఒక వ్యక్తి చిన్న బిడ్డ అలా నడుచుకుంటూ దారిలో వెళ్తుంటే ఆ చిన్న బిడ్డను పెద్దవాళ్ళు లేకపోతే కుక్కలు కానీ ఇలాంటివన్నీ కూడా భయపెట్టడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ బిడ్డతో పాటు వెనక వాళ్ళ తండ్రి నడుస్తున్నారనుకోండి, మరి ఆ కుక్కలు ఇంతకుముందు భయపెట్టినట్టుగా ఇప్పుడు భయపెడతాయా? చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తాయి? అవి భయపడతాయి. ఎగ్జాక్ట్గా అలాగనే లోకంలో మన దేవుడు లేకుండా కదులుతున్న సమయం లోకం మనల్ని భయపెడుతుంది. ఎప్పుడైతే నువ్వు దేవాది దేవుని కలిగి ఉంటావో లోకం భయపడుతుంది. ఆ రెండిటికి వ్యత్యాసం ఉంది. ఏదైనా సరే కీర్తి వ్యాపిస్తుందండి. అపోస్తల కార్యాల్లో మనం ఒక మాట చదువుతున్నాం, 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో చూడండి, 8వ వచనం అనుకుంటా. నువ్వు పరిశుద్ధాత్మను పొందినప్పుడు శక్తి పొందుతావు. దేనికంటే ఆయనకి సాక్షిగా ఉండడానికి. ఎక్కడి వరకు? బూదిగంతముల వరకు. ఎక్కడ నుండి? యెరూషలేము నుండి బూదిగంతముల వరకు నువ్వు ఆయనకి సాక్షిగా ఉంటావు. అండ్ అలా సాక్షిగా ఉండడానికి శక్తిని పొందుకుంటావు అని రాశారు. అంటే లోకంలో మనం వచ్చిన మెయిన్ పర్పస్ ఏంటి తెలుసా? ఆయనకు సాక్షిగా బ్రతకడం. ఆమేన్. మనం సొంతగా సాక్షిగా బ్రతకాల్సిన అవసరం లేదండి. నేను పలానా ఇలా చేశాను, నేను అలా చేశాను, నేను ఇలా నడిచినాను, అలా ఇవన్నిటి కంటే కూడా మన దేవుని కీర్తి వ్యాపించాలి. ఆమేన్ చెప్పండి. ఇక్కడ జరుగుతున్నదే. యూదుల గురించి అందరూ కంప్లైంట్లు చెప్పేవాళ్ళే ఉన్నారు. కానీ రాజు యూదుల పక్షాన ఉన్నారని తెలిసినప్పుడు ఆ దేవునిని బట్టి ఇప్పుడు యూదులంటే భయం స్టార్ట్ అయింది. ఇంతవరకు సంఘం అంటే ఎవరికి భయం లేదండి. ఒక్కసారి సంఘం, నేను మాట్లాడుతున్నది సార్వత్రిక సంఘం గురించి, ప్రతి అవయవం గురించి, ప్రతి దేశంలోని ప్రతి సంస్థానంలోనూ ఉన్న అందరి యూదులు గురించి ఎలా అయితే ఇక్కడ ప్రస్తావన ఉందో అలా నేటి సంఘం ఎక్కడ ఉన్నా సరే వారందరి గురించి నేను అంటున్నా. ఎప్పుడైతే దేవునిని ఘనపరుస్తూ దేవుని కార్యాలను అనుభవిస్తూ దేవుని గుణాలను ప్రచురపరుస్తూ ఆయన వెలుగులోనే నడుస్తూ చీకటి కార్యాలను విడిచిపెట్టి దేవుని చిత్తమేదో ఎరిగి
అది జాగ్రత్తగా చేస్తూ నడుస్తుందో, సంఘాన్ని టచ్ చేయాలన్నా, చూడాలన్నా, దాని నుండి మాట్లాడాలన్నా లోకమునకు భయం పుడుతుంది. ఆమేనని చెప్పండి. వింటున్నారా? ఒక కాలం రాబోతుంది, పరిశుద్ధుల యొక్క ఓర్పును, విశ్వాసమును పూర్తి స్థాయిలో పరీక్షించే లేదా పూర్తి స్థాయిలో విసిగించి పరీక్షించే కాలం రాబోతుంది. ఎంతగా పరీక్షకు లోనవుతారంటే, ఎవడైనా చెరలోనికి వెళ్ళాలంటే వాడు చెరలోనికి వెళ్తాడు. ఎవరైనా చావాలని ఉంటే వాడు చచ్చేంత వరకు కూడా ఈ పరీక్ష అనేది వెళ్తుంది. ఇవన్నీ కూడా దేనికి అంటే అటువంటి కాలం కొరకు ప్రిపరేషన్. నువ్వు ఇంకా చిన్న చిన్న పిల్లల్లాగా చాక్లెట్ ఇవ్వలేదని అలగడం, ఏదో చిన్న కార్యం జరగలేదని అలగడం. కొంతమంది ఇలా అంటారు, నేను దేవునితో పోరాడుతున్నాను, నేను దేవుని మీద అలిగానని. ఎంత అవివేకమో తెలుసా ఆ మాట. దేవుని మీద అలగడం ఏంటండి? అసలు ఆయన ప్రణాళికలు అర్థం చేసుకుంటే కృతజ్ఞతలు తప్ప ఇంకేమి రావు. ఎదిరింపు స్వభావం ఎక్కడ కనబడదు. తగ్గింపు గుణం కనిపిస్తుంది. నీ చిత్తం ప్రభా అని లొంగిపోయే అనుభవాలు కనిపిస్తాయి. ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనమున్న ఈనాటి పరిస్థితి ఎలా ఉంది? మన దేవుని బట్టి మన చుట్టూ ఉన్న వారిలో భయం ఉందా? ఆ దేవుని గురించి మాట్లాడాలంటే కూడా భయం పుట్టాలండి. అలా ఎప్పుడు పుడుతుందో తెలుసా? మనం ఆయన చిత్త ప్రకారం నడుస్తున్నప్పుడు, ఆయన మన పట్ల చేస్తున్న కార్యాలను బట్టి, ఆయనను బట్టి, ఆయన ప్రభావంను బట్టి, ఆయన శక్తిని బట్టి చుట్టూ ఉన్న వారిలో ఆయన మీద భయం స్టార్ట్ అవుతుంది. ఆయనను బట్టి ఆయన బిడ్డల మీద కూడా భయం స్టార్ట్ అవుతుందండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ దేవుణ్ణి దూషించాలంటే కూడా భయం స్టార్ట్ అవుతుంది. అంతేకాదు, అనేకులు యూదుల మతమును అవలంబించారట. మీకు ఒక్క కార్యం జ్ఞాపకం చేయనా? ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలోకి వచ్చినప్పుడు కూడా ప్రభు వారితో చెప్పిన మాట ఏంటి? వారి దేవతలను, వారి దేవతల వైపు మీరు తిరగద్దు, విగ్రహారాధన చేయమనుందా చేయొద్దనుందా? చెయ్యొద్దు అనుంది. కానీ మరి అలా నిలబడగలిగారా? లేదు, నిలబడలేదు. ఎప్పుడు చూసినా ఇశ్రాయేలీలకు ఒకటే చరిత్ర. ఎటువంటి చరిత్ర? తొలగిపోయారు, పడిపోయారు.
ఇటువంటి చరిత్రనే. ఒక్క మాట చదువుకుందాం రండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చదవండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి లోకేమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చెను, నేను మిమ్మల్ని ఐగుప్తుల నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన ఎన్నడూ మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలని ఆజ్ఞ ఇచ్చుటని కానీ మీరు నా మాటను వినలేదు. చూడండి, నా మాట మీరు విన్నారు అంటున్నారా, వినలేదు అంటున్నారా? వినలేదు. వారి బలిపీఠములను విరగొట్టవలెను అని ఆజ్ఞ ఇచ్చాను, కానీ మీరు మాట వినలా. ఇంకా మాట్లాడుతున్నారు, మీరు చేసిన పని ఎట్టిది అని ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దేవుడు చెప్పిన పని చెయ్యని స్థితిలో చుట్టూ ఉన్న వారికి దేవుని భయం ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? ఉండదు. ఇశ్రాయేలీయుల దేవుణ్ణి అనేకులు అవలంబించే విధంగా, అనేకులు అనుసరించే విధంగా ఇశ్రాయేలీయుల్ని దేవుడు చూడాలని ఆశపడుతున్నారు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? అంటే యూదులు అటు తిరిగిపోవడం కాదండి, మీరు నా నోటి వల్లే ఉండాలి అని చెప్పినప్పుడు క్లియర్గా రాస్తున్నారు అక్కడ. వారు మీ తట్టు తిరగవాలని కానీ మీరు వారి తట్టు తిరగకూడదు అని, అంత ఫర్మ్గా ఉండాలని. ఆ కార్యాలు 127 సంస్థానాల్లో ఏకకాలంలో జరుగుతున్నట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం. అనేకులు యూదుల మతమును అవలంబించిరి. ఇటువంటి మాట అండి అది. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు, సార్వత్రిక సంఘం యొక్క జీవితాలు ఎలా ఉండాలంటే ఇలా రోషంతో కూడి ఉండాలి. ఆమేన్. మన దేవుడు ఎంత రోషం గలవాడో, ఎంత అధికారమును గలవాడో, అసలు ఆయన ఎంత న్యాయవంతుడో మనల్ని చూస్తే అర్థమవ్వాలండి. ఆయన నామం మనల్ని బట్టి దూషింపబడింది, ఇంకా చాలు. మనం ప్రార్థన వరకు చేస్తున్నాం, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని. కానీ మన జీవితంలోనికి ఆ మాట రావట్లా. మనల్ని బట్టి ఆయన నామం దూషించబడుతుంది. ఒక మాట ఆలోచించండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఈ క్రిస్మస్ టైమే కదా ఇది. దేవుడు మాంసమును ఎక్కువ తినమని చెప్పాడా, వద్దని చెప్పారా? అసలు మామూలుగా వాక్యానుసారంగా అయితే ఎక్కువ తినద్దనే ఉంది. కానీ లోకల్లో ఏం జరుగుతుందండి?
అసలు అదేదో ఒక జన్మ హక్కులాగా. నేనేమంటున్నానంటే మరి అలాంటప్పుడు మనం ఆయన ఆజ్ఞను విన్నట్టేనా? ఆయన చిత్తమే నెరవేరుస్తున్నట్ట కాదు. మరి అప్పుడు ఆయన నామానికి మనల్ని బట్టి, మన అలవాట్లను బట్టి దూషణ కలుగుతుందా లేదా ఘనత వస్తుందా? ఒక చిన్న విషయమే నేను చెప్తుంది. నిజానికి ప్రభు దేనిలో బలవంతులుగా ఉండమన్నారు? దేని కొరకు ప్రయాసపడమన్నారు? అలా గనక మనం కదిలితే, అలా గనక మనం జీవించగలిగితే, దేవుని ఆజ్ఞలు నిజముగా పాటిస్తూ మనం కదలగలిగితే యెహోవా వలన భయం వ్యాపిస్తుంది. అంతేకాదు ఆయనను అనేకులు అనుసరిస్తారు. ఆమేన్. ఆ రోజు 127 సంస్థానాల్లో అది సాధ్యమైతే, అందుకే చూడండి ఎస్తేర్లో మనకు ఆ మాట క్లియర్గానే ఉంది. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును, అంటే ఒక్క షూషన్ కోట్లో మాత్రమే కాదని కదా, ఆ తాకీదులు దొరికిన ప్రతి సంస్థానం కూడా కదిలిందండి. అంటను ప్రతి సంస్థానంలో, పట్టణంలో, ప్రతి పట్టణంలో యూదులకు ఆనందము, సంతోషం కలిగింది. అప్పుడు లోకంలో ఉన్న వారికి భయం కలిగింది. నీ దేవుణ్ణి బట్టి నీకు నిజముగా ఆనందము, సంతోషం కలగల. మనమే ఎందుకు ఇలా చదువుతున్నా ఏమో, ఏం దేవుడో ఏంటో, దేవుడిని నమ్ముకున్నాను కానీ ఇంకా కార్యం జరగట్లే, ఇలా అన్నాం అనుకోండి, అండ్ అలాగనే జీవిస్తున్నాం అనుకోండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏమంటారు, నువ్వు ఎంత నమ్ముకుంటున్నావు కానీ నీకు కష్టాలే ఎక్కువ వస్తున్నాయి, నువ్వేం సంపాదించావు, నీకేమొచ్చింది అని వాళ్ళు కూడా ఇంకా 4 అంటారు. అలా కాకుండా నీకేం సంభవిస్తుందో నీకు అర్థమవుతూ కదులుతున్నావా? ఇక జరగబోతుంది కూడా ప్రభు నీకు చెప్తారు, అవి కూడా తెలుసుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తున్నావా? అప్పుడు జరిగే కార్యం ఒక్కటే, నీలో ఉన్న సంతోషం, నీలో ఉన్న ఆనందం ప్రపంచాన్ని ఆయనకు లోబడేటట్టు చేస్తుంది. దేవుణ్ణి బట్టి ఎంతమంది సంతోషంగా కదులుతున్నారండి? డే టు డే లైఫ్లో, మన జీవితాల్లో ప్రభువుని బట్టి ఆనందిస్తూ, ప్రభువుని బట్టి సంతోషిస్తూ కదులుతున్న జీవితాలు ఎన్ని చెప్పండి? మనకి మనుషుల్ని బట్టి సంతోషం వస్తుంది, కొంతమంది గుర్రాలను బట్టి సంతోషం వస్తుంది, అంటే అధికారులను బట్టి సంతోషం వస్తుంది, కొంతమందికి సహకారులను బట్టి సంతోషం వస్తుంది, కొంతమందికి ఉద్యోగాన్ని బట్టి సంతోషం, కొంతమందికి డబ్బుని బట్టి సంతోషం, జ్యువెలరీ బట్టి సంతోషం, పండగల్ని బట్టి సంతోషం కాదు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడిచ్చిన విడుదలను బట్టి ఆ రోజు యూదులు సంతోషంతో గడిపారు. ఆమేనని చెప్పండి. అది తాత్కాలికమైన విడుదలే కదా, కానీ దేవుడు మనకి ఇస్తున్న విడుదల ఎటువంటిది? ఆ విడుదలను బట్టి సంతోషపడు. దేవుడిచ్చిన రక్షణను బట్టి ఆనందపడు. నీలో ఉన్న నిరీక్షణ, నీలో ఉన్న ఆనందం, నీలో ఉన్న సంతోషం నీ చుట్టూ ఉన్న వారిలో భయంను కలిగిస్తుంది. ఎందుకు మనం ఎవరిని ప్రభావితం చేయలేకపోతున్నాం?
ఎందుకు ఆయనలోనికి ఎవరిని తీసుకుని రాలేకపోతున్నాం? నిజానికి దేవుని రాజ్యంలో మనం ఎందుకు కట్టలేకపోతున్నాం? ఎందుకు తెలుసా? మనలో ఉన్న సనుగుడు, మనలో ఉన్న నిరుత్సాహం, మనకే ఆయన మీద కాన్ఫిడెన్స్ లేదు, మనకే ఆయన మీద విశ్వాసం లేదు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పిన క్లూ పాయింట్ ఏంటో తెలుసా? భూమి మీదను ఆకాశము మీదను నేను సర్వ అధికారం పొంది ఉన్నాను. ఆమె నేను చెప్పరా? ఆయన అధికారమును బట్టి దూతలు ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉన్నాయండి. ఆయన అధికారం బట్టి మనకు కూడా సంతోషం పుట్టాలా? అమ్మ, నీ ఇంట్లో ఒకళ్ళు కలెక్టర్ అనుకో, నీకు ఒకలాంటి ఫీల్ ఉండదా? ఒక సంతోషం, ఒక గర్వం అంటే నేను అనేది నాశనానికి నడిపించే గర్వం కాదు. చూడండి, పిల్లల్ని బట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ అనే ఫీల్ ఉండదా? ఉంటుందా లేదా? అతిశయం ఉంటుందా లేదా? మరి అటువంటిది ఎప్పుడైనా ఉందా? మన సనుగుడు జీవితం ఎవరిని కూడా దేవుని యొద్దకు రాకుండా చేస్తుంది. వచ్చిన వారు ఏం నేర్చుకోరు, వాళ్ళు కూడా సనుగుడే నేర్చుకుంటారు. మన నిట్టూర్పులు, మన ఆలోచన విధానం ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు యూదులను బట్టి అనేకులు వారి మతమునే అవలంబించారట. ఇటువంటి సాక్ష్యం, ఈ రెండు సాక్ష్యాల్లో మనల్ని బట్టి ఏ సాక్ష్యం వినబడుతుంది? ఇది ఒకటే మన ముందున్న ప్రశ్న ఈరోజు. మిమ్మల్ని వాగ్దాన దేశంలోకి తీసుకుని వచ్చాం, కానీ మీరు నా మాట వినలేదు అని చెప్పిన సాక్ష్యం మనం విన్నాం, చదివాం. అనేకులు వారి మతమును అవలంబించిరి అనే మాటని ఇప్పుడు చదువుతున్నాం. ఈ రెండు మాటలు ఎంత ఆపోజిట్లో ఉన్నాయో చూడండి. నేను అంటాను, ఒకవైపు ఏమో మీరు వారి తట్టు తిరిగిపోయారు అనే మాట, ఇంకొక వైపు ఏమో వారే మీ తట్టు తిరిగారు అనే మాట. ఎంత బాగుందండి! ఈ రెండిట్లో మన జీవితాల్లో ఏది నెరవేరుతుంది? అలా నెరవేరడానికి, అలా అవ్వడానికి కారణాలేంటి? ఇలా అవ్వడానికి కారణాలేంటి? నిజానికి వ్యతిరేకతలు అహశ్వేరోష కాలంలో ఎక్కువ ఉన్నాయా? ఇశ్రాయేలీయుల కాలంలో ఎక్కువ ఉన్నాయా? చెప్పండి. అహశ్వేరోష కాలంలోనే ఎక్కువ ఉన్నాయి. దేవుడు మనకిచ్చిన విడుదలని బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఉల్లాసం స్టార్ట్ అవ్వాలి, ఉత్సాహం లోపల నుంచి రావాలి. ఇది బయట నుంచి వచ్చేది కాదండి, ఇది లోపల నుంచి వచ్చే బబ్లింగ్ జాయ్. నువ్వు ధైర్యమును ఉత్సాహమును కలిగి ఉంటే నువ్వు ఆయన ఇల్లు, ఆయన ఇంటిని చూస్తే ప్రపంచానికి ఏదో కదలికలు వస్తాయి. నీ చుట్టూ ఉన్న వారిలో కదలికలు రావాలి. అవి మన దేవుని మీద ప్రభావితం చేస్తున్నాయి, అవి మన దేవుని మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈనాటికైనా గ్రహింపులోనికి తెచ్చుకొని మన ప్రవర్తన అందు జాగ్రత్తగా ఉందామా? తాత్కాలికమైన విడుదలని చూసేవారు ఎంతో సంతోషంతో కదిలారు.
నిత్యమైన విడుదలను దేవుడు ప్లాన్ చేసినప్పుడు మనలో ఇంకెంత సంతోషం నిండుకోవాలి. నేను నశించదను కానీ దేవుని ఆజ్ఞను మీరను అనే స్థాయిలోనికి మన విశ్వాసం చేరాలి. ఎందుకు వీరు దేవుణ్ణి ఇంతగా ఆరాధిస్తున్నారనే ప్రశ్నలోకానికి రావాలి. ఆయన న్యాయ విధులు ఇంత రమ్యంగా ఉంటాయా అని అర్థమవ్వాలి. ఆయన మీద నిరీక్షణ ఏమున్నా లేకపోయినా ఆయన మీద నిరీక్షణ, చెరగని నిరీక్షణ, ఇంకా అంతకంతకు పెరుగుతున్న నిరీక్షణతో ఆయన సంఘం కదులును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అక్క. Hallelujah.